కనుక ఇప్పుడు మనం మన యొక్క వర్తమానంలోకి వెళ్ళిపోదాం. కనుక దేవుని వాక్యంలో నుంచి ప్రత్యేకంగా మరి క్రైస్తవులైనటువంటి మనం ఏ రకంగా మనం జీవించాలా అనే దాని గురించి మనం నిజమైనటువంటి క్రైస్తవులు, రక్షించబడినటువంటి క్రైస్తవులు ఎలా బ్రతుకుతారు అనే దాని గురించి మనం వింటూ వస్తున్నాం. సో ప్రూఫ్స్ మనం చూస్తున్నాం, ఎవిడెన్సెస్ మనం చూస్తున్నాం, చాలా వర్తమానాలు వింటూ వచ్చాం. కనుక ఇంకా వింటున్నాం. ప్రత్యేకంగా ఎవిడెన్సెస్ ఏంటి, నేను రక్షించబడ్డాను అన్నదానికి ఎవిడెన్స్ ఏంటి, ప్రూఫ్ ఏంటి. కనుక ప్రూఫ్ ఏంటనంటే కనుక పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని అందరూ కూడా మీరు తెరిచినట్లయితే యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. కనుక 1 John chapter 2 కనుక మొదటి యోహాన్ పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చదువుకుందాం. మొదటి యోహాన్ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతున్నాను, 11వ వచనం వరకు. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఎప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనం కలుగు చేసింది కనుక తనకి ఎక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు. ఎంత విచారకరమైనటువంటి సంగతో చూసారా. ఇవాళ రక్షించబడ్డామని చెబుతున్నాం కానీ, మార్మన్స్ పొందామని చెబుతున్నాం కానీ, నిజంగా మీరు మార్పు పొందితే, నిజంగా రక్షించబడితే ప్రూఫ్స్ మనం చూస్తున్నాం, ఎవిడెన్సెస్ మనం చూస్తున్నాం. మన కన్వర్షన్ కానీ, ఎవిడెన్సెస్ ఆఫ్ అవర్ సాల్వేషన్ కానీ, ఎవిడెన్సెస్ ఆఫ్ అవర్ ఫెయిత్ కానీ, నిజమైనటువంటి మార్పు పొందినటువంటి బిడ్డలు వెలుగులో నడవాలి. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన బిడ్డలైన మనం కూడా వెలుగు సంబంధంగా వెలుగులో నడిచే వారంగా ఉన్నాం. వెలుగులో ఉన్నామని చెప్తూ చూసారా, వెలుగులో ఉన్నామని చెప్తున్నారు కానీ తన సహోదరుని ద్వేషించేవాడు అంటే ఏంటి అర్థం? ఇవాళ మనం వెలుగులో ఉన్నామని చెప్తూ మన సహోదరుని ద్వేషించే వాళ్ళు మరి వెలుగు సంబంధలేనా? అంటే లవ్ లేదు, ప్రేమ లేదు. సో వెలుగులో ఉన్నా అని చెప్తూ తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటివరకు చీకట్లోనే ఉన్నాడట. సో ఇఫ్ ఎనీవన్ క్లెయిమ్స్ దట్ ఐఎమ్ లివింగ్ ఇన్ లైట్ బట్ హేట్స్ అ ఫెలో బ్రదర్, దట్ పర్సన్ ఈస్ స్టిల్ లివింగ్ ఇన్ డార్క్నెస్. బట్ గాడ్ ఇస్ లైట్, యూ హ్యావ్ టు వాక్ ఇన్ లైట్ యాజ్ అ ట్రూ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్. నిజమైనటువంటి విశ్వాసిగా, రక్షించబడిన విశ్వాసిగా నువ్వు నేను వెలుగులో నడవాలి. మనం వెలుగులో నడుస్తున్నాం. మనం వెలుగులో నడిస్తే ఆర్ యూ హ్యావింగ్ లవ్ టువర్డ్స్ యువర్ ఫెలో బ్రదర్? మనకి ప్రేమ అనేది ఉందా? ఆర్ వి హేటింగ్ అవర్ ఫెలో బ్రదర్? లేకపోతే మనం పొరుగువాన్ని ద్వేషిస్తున్నామా? ఆలోచించండి. ఒకవేళ మనం అలా ద్వేషించే వారంగా ఉంటే బైబిల్ చెప్తుంది ఇప్పటివరకు వాడు చీకట్లోనే ఉన్నాడు. అంటే ఇప్పటివరకు రక్షించబడ్డాను అనుకున్నాడు కానీ రక్షించబడలా. ఎందుకంటే నీలో ఇంకా ద్వేషభావాలు, ఇంకా నీలో కోపతాపాలు, ఇంకా నీలో కక్షలు, కార్పాణ్యాలు. దేవుని బిడ్డలమైనటువంటి మనం వెలుగు సంబంధం అని చెప్పుకున్నప్పుడు మన సహోదరుని ప్రేమించేవారుగా ఉంటారు. తోటి బ్రదర్స్, తోటి క్రిస్టియన్ని మనం ప్రేమించేవారుగా. ఇఫ్ యు సే యూఆర్ క్రిస్టియన్ బట్ యూ డోంట్ లవ్ అదర్ క్రిస్టియన్స్, యూ డోంట్ లవ్ యువర్ ఫెలో బ్రదర్ అండ్ యువర్ సిస్టర్. వెలుగులో ఉన్నానని చెప్తూ తన సహోదరుని ద్వేషించి ఇప్పటివరకు చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు చూసారా, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. నిజంగా దేవుళ్ళలో ఉన్నవాడు, రక్షించబడినవాడు ఎవరనంటే ప్రేమ కలిగినవాడు. సో ఇఫ్ ఎనీవన్ హూ హేట్స్ అ ఫెలో బిలీవర్ ఈజ్ స్టిల్ లివింగ్ అండ్ వాకింగ్ ఇన్ డార్క్నెస్. సచ్ అ పర్సన్ డస్ నాట్ నో ద వే టు గో, having been blinded by the darkness. in English బైబిల్ చదువుతుంది. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం వెలుగు సంబంధంగా బ్రతికే వారంగా ఉండాలి అంటే మనలో హేట్రేడ్ ఉండకూడదు, మనలో ఏముండకూడదు, ద్వేషం ఉండకూడదు. ఇవాళ మనలో ద్వేషం
లేదా ఉందా? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకుందాం, మనల్ని మనం విశ్వాసంలో ఎదుగుతున్నామో లేదో మనం పరీక్ష చేసుకునే సమయం ఇది. నిజమైన దేవుని బిడలంగా మనలో ఇంకా ద్వేషాలు, ఎవరిని ద్వేషించకూడదు. నీకు అపకారం చేసిన వాళ్ళు కూడా నువ్వు ద్వేషించకూడదు. సో నిజమైనటువంటి జెన్యూన్ లవ్ ఏంటంటే నిజమైన ప్రేమ తన సహోదరుని ప్రేమిస్తుంది. ఇది కీ ఎవిడెన్స్ ఫర్ సాల్వేషన్. ఇది నిజమైనటువంటి మార్పు పొందినటువంటి వారు సాదృశ్యం, అది ఉదాహరణ, గుర్తు. నేను నిజంగా మారాను, నిజంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను, నిజంగా రక్షించబడి. గుర్తు ఏమిటి అని అంటే చీకట్లో నడిచేవాడు కాదు, వెలుగులో నడిచేవాడు. చీకట్లో నడిచేవాడిలో ద్వేషం ఉంటుంది, వెలుగులో నడిచేవాడిలో ప్రేమ ఉంటుంది. మీరు వెలుగులో నడుస్తున్నావా? వెలుగులో నడుస్తున్నావా చెప్తూ ఇంకా చీకటి పనులు మీరు చేస్తూ చీకటిగా ద్వేష భావాలు మీలో ఉంటే మీరు నిజంగా రక్షించబడినవారు కాదు, అది ప్రూఫ్ కాదు. మీలో ద్వేషాలు ఉంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు, మీరు ఇంకా చీకట్లోనే ఉన్నవారు. ఆ సత్యాన్ని గుర్తుపెట్టుకో. ట్రూ లవ్ అంటే అన్కండిషనల్ లవ్, అంటే కండిషన్ మీద కాదు. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, నువ్వు నాకు ఇస్తే నేను ఇస్తాను. అన్కండిషన్, ఏ కండిషన్ ఉండదు. అన్కండిషనల్ లవ్, అది నిజమైన ప్రేమ. ఇది నిజమైన ప్రేమలో అంటే నువ్వు ఇలా ఉంటే నేను ప్రేమిస్తాను, నువ్వు మంచిగా ఉంటే నేను ప్రేమిస్తాను, నువ్వు చెడ్డగా ఉన్నావు కాబట్టి నేను ప్రేమించను, నువ్వు నా మాట వింటలేదు కాబట్టి నేను ప్రేమించను, ఇదిగో నువ్వు నేను చెప్పింది చేయలేదు కాబట్టి నేను ప్రేమించను. అలా చెప్పదు. మన మాట వినినా వినకపోయినా, చెప్పింది చేసినా చేయకపోయినా, మనకి దుఃఖకరమైన బ్రతుకుని వారు జీవిస్తున్నప్పటికీ కూడా, మనల్ని ఏడిపించిన వారు అయినప్పటికీ కూడా స్టిల్ చూసారా, అది అన్కండిషనల్ లవ్. అలాంటి ప్రేమతో మనం ప్రేమించగలుగుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే అన్సెల్ఫిష్ లవ్, సెల్ఫ్లెస్ లవ్ అంటారు మాట. సో అన్సెల్ఫిష్, స్వార్థభరితమైన ప్రేమ. నాకేంటి లాభం, ఇన్ని ప్రేమిస్తే నాకేంటి వస్తుంది, ఇలాంటి లాభంతో చాలామంది ప్రేమించేవారికి ఉంటారు. నాకేమైనా లాభం ఉందా, నాకేమైనా ఉపయోగం ఉందా? ఇంకా దేవుని బిడ్డలమైన మనం లాభాన్ని చూసుకొని కాదు మనం ప్రేమించేది. ఏదైనా వస్తుంది, తనతో ఉంటే ఈమెతో ఉంటే నాకు ఏదైనా ఉపకారం కలుగుతుంది, మేలు కలుగుతుంది, సహాయం దొరుకుతుంది అని మనం ప్రేమించకూడదు. నిజమైన ప్రేమ అన్సెల్ఫిష్, నిజమైన ప్రేమ అన్కండిషనల్. కండిషన్ ఉండదు, ఇది చేస్తే నేను ప్రేమిస్తాను. ప్రేమ అంటే ఫీలింగ్స్ కాదు, జస్ట్ నాట్ ఫీలింగ్ కాదు, ఇతరుల కొరకు మనం బ్రతకడం. సో యాక్ట్ ఆఫ్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్. సో నిజమైనటువంటి ప్రేమ కలిగిన ఇంకో వాక్యం చూపిస్తాను మీకు. మొదటి యోహాను పత్రికలోని 2వ అధ్యాయంలో ఉన్నాం కదా మనం. దయచేసి 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. 3వ అధ్యాయం 14వ వచనం, 14 నుంచి 19 వరకు చదువుతాను నేను. 3వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక 14 నుంచి 19 వరకు చదువుతున్నాను. మనము సహోదరులను ప్రేమించుచున్నాం కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం. చూసారా, ప్రేమ కలిగి ఉండడం వల్లనంట మనం మరణంలో నుండి జీవములోకి దాటిపోయామంట. ఎంత గొప్ప విషయం. ఇఫ్ వీ లవ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీఆర్ బిలీవర్స్. మనం నిజమైన విశ్వాసంలో అర్థం. ఇట్ ప్రూవ్స్ దట్ వీ హ్యావ్ పాస్డ్ ఫ్రమ్ డెత్ టు లైఫ్. మరణం నుండి జీవంలోనికి వచ్చాం అంటే ఇఫ్ యూ డోంట్ లవ్ దట్ మీన్స్ యూఆర్ నాట్ అ బిలీవర్. క్లియర్గా రాసింది, ఇఫ్ యూ లవ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీఆర్ బిలీవర్స్. If you do not love, that means you are not a believer. That means you not passed from death to life. జీవంలో నుంచి లేక వెలుగు, మరణంలో నుంచి జీవంలోనికి వచ్చిన వారు కాదు. కనుక తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. మీలో ద్వేషం ఉంటే నరహంతకుడు మాట. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుతారు. నరహంతకుడు పరలోకానికి వెళ్తాడా? నరహంతకుడు నిత్యము బ్రతుకుతాడా? నిత్య జీవాన్ని అనుభవిస్తాడా? వాడు హత్య చేసిన వాడు పాపాత్ముడు కనుక నరకానికి వెళ్తాడు. కనుక నరహంతకుడు అంటే మర్డర్ చేయడమే కాదు, తన సహోదరుని ద్వేషించడం కూడా నరహత్యే. ఇఫ్ యూ హేట్ యువర్ ఫెలో బ్రదర్ దట్ మీన్స్ యువర్ అ మర్డరర్. దట్స్ వాట్ బైబుల్ సేస్. 15th verse మనం చదువుతుంది, ఎనీవన్ హూ హేట్స్ అనదర్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఈజ్ రియలీ అ మర్డరర్ ఎట్ హార్ట్. ఈజ్ మర్డరర్. కనుక అండ్ యూ నో దట్ మర్డరర్స్ డోంట్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్ విత్ ఇన్ దెమ్. వాళ్ళలో నిత్యజీవం ఉండదు. కనుక 17వ వచనంలో మనం చదివితే, ఈ లోక జీవన ఉపాధి గలవారై ఉండి తన సహోదరుని లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రం కనికరం చూపని వాని అనిరా దేవుడు ప్రేమ ఎలాగో నిలిచిన. చూసారా, అంటే దాని అర్థం ఇవాళ
నిజంగా అవసరతలో ఉన్నటువంటి వాడు, ఇబ్బందిలో ఉన్నటువంటి వాడు తన సహోదరునికి ఇబ్బంది కలగడం చూసి మీలో కనికరం ఏమాత్రం ఏర్పడలేని వారు మీలో ప్రేమ ఉందని ఎలా చెప్పగలం? వాట్ ఈస్ ద ప్రూఫ్? చూసారా, దాని అర్థం ఏంటి అంటే మనం ఇతరుల్ని ప్రేమిస్తున్నాం అని అడుగుతున్నాం. లెట్ us షో ఇన్ అవర్ యాక్షన్స్. మన యొక్క క్రియల ద్వారా మనం చూపించాలా మనకి నిజంగా దేవుడు ప్రేమ కలిగిన వారు, మేము నిజంగా విశ్వాసులం, రక్షించబడిన వారం అనేటువంటి ఆ ప్రేమ మీలో ఉంది అన్నప్పుడు ఆ ప్రేమ క్రియల్లో కనబడాలి. ఇవాళ అట్టి ప్రేమ మనం క్రియల్లో కనపరచగలుగుతున్నామా? ఇవాళ ఫ్యామిలీస్లో మనం చూడలేకపోతాం. నిజంగా భార్య భర్తల్లో అట్టి ప్రేమ చూడలేకపోతాం. చూసారా, ఇవాళ ఫ్యామిలీస్లో అక్క చెల్లెల్లో, అన్నదమ్ముల్లో, తల్లిదండ్రులు పిల్లల్లో, అక్క కోడల్లో, అత్త కోడల్లో, మామ అల్లుళ్ళు, ఫ్రెండ్స్లో, సంఘ బిడ్డల్లో వీ డోంట్ సీ దిస్ కైండ్ ఆఫ్ లవ్. వీఆర్ హేటింగ్ వన్ అనదర్. అసహించుకుంటున్నాం. ఎంతగా అసహించుకుంటున్నాం అనంటే, ఎంతగా ద్వేషిస్తున్నాం అనంటే, నిజంగా ప్రేమ ఉంటే అలాంటి ద్వేషం ఉంటుందా? మరి అలాంటి ద్వేషం కలిగిన వాడిని ఏమన్నారు? మర్డర్ చేసినవాడు అన్నారు, హంతకుడు అన్నారు. 15వ వచనం మర్చిపోకండి. 15వ వచనంలో ఏమని రాసింది? తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఎంత బాధాకరం. ఇవాళ మీలో ద్వేషమే లేదా? చెప్పండి, ఒకసారి ఆలోచించుకోండి. యు సే యువర్ ఎ క్రిస్టియన్, యు సే యువర్ ఎ బిలీవర్, యు సే దట్ యు గో టు చర్చ్. మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, దేవుని మందిరానికి వెళ్తున్నాం. యూస్ బి కాల్డ్ యాజ్ ఎ బిలీవర్. బట్ జస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్స్. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. యూనో, డూ యూ రియలీ హేట్ యువర్ బ్రదర్ ఆర్ అ సిస్టర్? డూ యూ హ్యావ్ హేట్రెడ్? డూ యూ హ్యావ్ లవ్? హేట్రెడ్ ఉందా నీకు? ద్వేషం ఉందా? ఎవరిని ద్వేషిస్తున్నావు? ఎవరిని అసహించుకుంటున్నావు? ఎందుకని అసహించుకుంటున్నావు? నీ మాట ఏం లేదనా? నువ్వు చెప్పినట్టు చేయలేదనా? ద్వేషం ఉండే మనం హంతకులు, నరహంతకులు. 15 చదువుకోండి, 3:15 మొదటి యోహాను పత్రిక. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు, మీరు ఎరుగుతారు. ఏ నరహంతకుడి యందు కూడా నిత్య జీవం ఉండదు. దేవుని బిడ్డలమైనటువంటి మనం హంతకులుగా కాదు ఉండవలసింది, ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. దేవుని బిడ్డలమైన మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. అంటే ప్రేమ కలిగి మనం నడుచుకోగలుగుతున్నామా? అంటే ప్రేమ కలిగి మనం జీవించగలుగుతున్నామా? దేవుని బిడ్డలమైనటువంటి మనం హంతకులుగా ఉండడం కాదు. దేవుడు మనల్ని రక్షించింది, మనల్ని మార్చింది ఆయన బిడ్డలుగా ఉండడానికి, ఆయన రక్షణలో కొనసాగించబడ్డానికి. నువ్వేమో రక్షించబడ్డానని అంటున్నావు, బట్ దెర్ ఈజ్ నో లవ్. వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యూ గాట్ రియలీ సేవ్డ్? నువ్వు నిజంగా రక్షించబడ్డాను అనే దానికి రుజువు నీలో ద్వేషం ఉండకూడదు. నువ్వు చీకటి సంబంధివి కాదు, నువ్వు వెలుగు సంబంధం, నిత్య జీవం కలిగిన వాడి. నీలో ప్రేమ ఉండాలి. కనుక అట్టి ప్రేమ కలిగి మనం జీవించే వారంగా ఉండాలి. అలాంటి ప్రేమ కలిగిన వారు మరణంలో నుంచి జీవంలోకి దాటిపోయిన వారు మాట దాని అర్థం. కనుక వారిలో ఇక నిత్య జీవం ఉంది అని అర్థం. ఇవాళ దేవుని బిడ్డలం అని చెప్తూ మనలో ఆ ఫ్రూట్ కనబడలేనప్పుడు ఇవాళ ఆ విజిబుల్ ఫ్రూట్ మనకి కనబడాలి. ఒక చెట్టు ఆరోగ్యదాయకంగా ఉంది అని అంటే ఆ చెట్టు ఆరోగ్యదాయకంగా ఉందని గుర్తు ఏమిటనంటే మంచి ఆకులు, పచ్చని ఆకులు, చక్కని ఫలాలు. ఆ ఫలాలు చెప్తే చెట్టు ఆరోగ్యంగా ఉందని. ఇవాళ మనం నిజంగా ఆరోగ్యదాయకమైన క్రైస్తవులంగా మనం ఉన్నామా? ఆరోగ్యదాయకమైన విశ్వాసులంగా మనం ఉన్నామా? ఆరోగ్యదాయకమైన రక్షించబడిన బిడ్డలంగా మనం ఉన్నామా? అలా ఉంటే తప్పక మనం ఫలం కనపడుతుంది, ఫ్రూట్ కనపడుతుంది. ఆ ఫ్రూట్ లవ్. ఆత్మఫలములు మనం తెలుసు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, అందులో మొదటిది ప్రేమ. ఆత్మఫలం ప్రేమ. ఆ ప్రేమ నీలో లేకుండా ద్వేషం కలిగి కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, అసహ్యమైన మాటలు మాట్లాడుకుంటూ, బూతులాడుతూ, ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఇది వెలుగు సంబంధాలుగా ఉండే లక్షణం కాదు. సో తప్పక
ఎవిడెన్స్ ఏంటి? నీ సాల్వేషన్కి, నీవు రక్షించబడ్డావని దానికి మొదటిదే క్రిస్టియన్స్ లవ్ వన్ అనదర్ అండ్ దే హ్యావ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్. ఒకరికొకరు సహవాసం కలిగి జీవిస్తారు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 చదవండి. హెబ్రీలకు రాసిన పత్రికలో హీబ్రూస్ చాప్టర్ 10, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. చూడండి, మనం ఫెలోషిప్ కలిగి ఉండడం ఎంత ఇంపార్టెంట్, సహవాసం కలిగి ఉండడం ఎంత ఇంపార్టెంట్. సో కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక. ఇవాళ చాలామంది సమాజంగా కూడుట అంటే అర్థం చర్చికి రావడం, సహవాసంలో కూడడం, ప్రార్థనా కూడికి రావడం, స్పెషల్ మీటింగ్స్కి రావడం, ప్రతి ఆదివారం దేవుని సన్నిధి. కొంతమంది రారు. దేవుని సన్నిధి అంటే చాలా నిర్లక్ష్య భావంతో ఉంటారు, అశ్రద్ధ భావంతో ఉంటారు. నిజమైన ప్రూఫ్ ఏమిటి నువ్వు రక్షించబడ్డావు అనే దాని గురించి అంటే సమాజంగా కూడిట మానరోళ్ళు. ఎందుకు? ఎందుకంటే ప్రేమ కలిగి, ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి, నా సహోదరుని చూడాలా, నా సహోదరిని చూడాలా, నా దైవజనుని చూడాలా, దేవుని వాక్యం వినాలా, దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలా, అది ఆసక్తి. గుడి ఎందుకు మానేస్తారు? ప్రార్థన ఎందుకు మానేస్తారు? ఎందుకంటే వారు నిజమైన వెలుగు సంబంధులు కాదేమో, నిజంగా రక్షించబడిన వారు కాదేమో, నిజంగా మార్పు చెందిన వారు కాదేమో. అందుకనే ఒకవేళ మీరు నిజంగా రక్షించబడిన వారైతే, నిజంగా మార్పు చెందిన వారైతే తప్పక సమాజంగా కూడటం మానరు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించి కొనుచు. చూసారా, హెచ్చరించుకోవడానికి. ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. ప్రేమ కలిగి ఉండడానికి ఫెలోషిప్పింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు సహవాసం అని అంటే, ఒక విశ్వాసి మరొక విశ్వాసితో ఎందుకు సహవాసం చేయాలి, ఒక విశ్వాసులతో కలిసి ఎందుకు కూర్చోవాలా, విశ్వాసులు ఇంకో విశ్వాసులతో కలిసి దేవుని సన్నిధిలో ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకనంటే మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి, టు ఎంకరేజ్ అవర్ ఫెయిత్, టు స్ట్రెంగ్తన్ అవర్ ఫెయిత్. మన విశ్వాసం బలపరచబడాలంటే తోటి సహోదరుతో కలిసి మనం సంఘంలో, చూసారా, ఒకే కర్ర కాల్చబడుతుందని అనుకోండి, అది గాలి వస్తే ఆరిపోయే ప్రమాదం. 10 కార్లు 100 కార్లు కాల్చబడుతున్నాయి అనుకోండి, అగ్ని రగులుతుంది అనుకోండి, మధ్యలో ఉన్న కర్ర ఒకవేళ ఆరిపోయినప్పటికీ కూడా ఆ మిగతా కర్రలను చూస్తూ అయ్యో అన్నీ వెలుగుతున్నాయి, నేను ఒకటిని ఎలగట్లా అని చెప్పి మెల్లిగా గాలికి ఈ కర్ర కూడా వెలుగుతుంది కొద్దిసేపటికి, ఆ కర్రలతో పాటు వాళ్ళని చూసి ఇది కూడా వెలుగుతుంది లోపల, అంతటితో పాటు మంట ఇంకా ఎక్కువ వస్తుంది. ఒకటే ఉంటే ఆరిపోయేవనుకో మళ్ళీ వెలిగించబడడం చాలా కష్టం. మిగతా కర్రలతో ఉంటే తప్పకుండా వెలిగించబడదు. కనుక నిన్ను నువ్వు బలపరచుకోవడానికి, ఫర్ స్ట్రెంథనింగ్ యువర్స్, స్ట్రెంథనింగ్ అవర్ ఫెయిత్, ఫెలోషిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫెలోషిప్ అనేది ఎందుకనంటే నిన్ను ప్రోత్సహించడానికి, ఎందుకు? దేవునితో కలిసి నడవడానికి. కొన్నిసార్లు నడిచి మనం దేవుని నుంచి దూరం అయిపోయి లోకంలో, పాపంలో, చెడుగులో, అపవిత్రతలో, చెడ్డ స్నేహం మంచి నడవడిని చెరిపేస్తుంది. అందుకని మంచి స్నేహం ఏంటి? విశ్వాసి ఇంకొక విశ్వాసతో స్నేహం చేయడం. ఆ విశ్వాసం ఎక్కడ దొరుకుతారు? దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి రక్షించబడిన వారం, మార్పు చెందిన వారం సహవాసంగా కూడుకోవడానికి దేవుని మందిరానికి వెళ్తాం. సో తప్పక మనం దేవునితో నడవడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఈ సహవాసం వల్ల మనం దేవునిలో ఎదగడానికి, క్రీస్తులో ఎదగడానికి, హెల్ప్ అస్ టు గ్రో టుగెదర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఎదగడానికి దోహదపడుతుంది. చూసారా, మనం విశ్వాసంలో బలపరచబడడానికి, విశ్వాసంలో స్ట్రెంగ్త్ అవ్వడానికి, శక్తివంతడానికి అవ్వడానికి, మనం దేవునితో కలిసి నడవడానికి, ఒకరినొకరు ఎంకరేజ్ చేసి ప్రోత్సహించుకోవడానికి, ఒకరికొకరు కలిసి ఎదగడానికి. చూసారా, అందుకనే ఇంపార్టెంట్ గ్యాదరింగ్ టుగెదర్, అసెంబ్లీ అంటే అర్థం సమాజంగా కూడుట. సమాజాన్నే ఇంగ్లీష్లో అసెంబ్లీ అన్నారు. మన చర్చ్ పేరు సాయన్ అసెంబ్లీ అని. అసెంబ్లీ అంటే అర్థం అది. అసెంబ్లీ అంటే సమాజము, కూడుకోవడం. మనం ఎప్పుడు సమాజంగా కూడుట మానకూడదు. కొందరు మానుకున్నట్టు ఇప్పుడు మానకూడదు. మానకండి ఎప్పుడు దయచేసి. కొంతమంది ఆదివారాలు మానేస్తున్నారు, ప్రార్థన కూడికలు మానేస్తున్నారు, దేవుని సన్నిధిని నిర్లక్ష్య భావంతో ఉంటారు. నువ్వు నిజంగా రక్షించబడిన వారు అయితే, నువ్వు నిజంగా మార్పు చెందిన దానివి అయితే, నువ్వు నిజంగా విశ్వాసి అయితే, ప్రూఫ్ ఏంటనంటే నీ ప్రేమ, ఒకరితో ఒకరు సహవాసం చేయడం, ఫెలోషిపింగ్.
ఎప్పుడు కూడా విడిచిపెట్టకండి. క్రిస్టియన్ ఫెలోషిప్ అంటే దట్ రిఫ్లెక్ట్స్ అవర్ యూనిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మేము ఎంత ఐక్యపరచబడ్డామో అని తెలియపరుస్తుంది. చూసారా, మనం ఎంత ఐక్యంగా ఉన్నామో అని తెలియపరుస్తుంది. అది క్రిస్టియన్స్ అంటే. క్రిస్టియన్స్ అంటే అటు ఐక్యత కలిగి జీవిస్తున్నామా, ఒకటే మనసు, ఒకటే ఏకభావం, ఏక మనసు, ఏక హృదయంతో మనం ప్రార్థన చేస్తున్నామా? ఆది అపోస్తుల సంఘం ఎందుకు వర్ధిల్లింది? ఎందుకంటే ఏకభావం కలిగి జీవించారు, ఏక మనసు కలిగి జీవించారు. అందుకే వాళ్ళ ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. సంఘాలు అభివృద్ధి అవడం మనం చూసాం. 3,000, 5,000 విస్తరించి మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇవాళ మన సంఘాల్లో అభివృద్ధి రాకపోవడానికి గల కారణం సంఘ విశ్వాసాలు ఐక్యత లేకపోవడం. అంటే అర్థం ఎందుకు ఐక్యత లేదు? కలవరు కనుక. కలవాలి మనం. ఎంత కలిస్తే అంత మంచిది, ఎంత ఎక్కువగా కలిస్తే అంత మంచిది. ప్రతిరోజు కలుసుకునేవారంట. ఇంటింటా కూడుకొని రొట్టె విరిచాడు. ఇంటింటా కూడుకోవడం చూసారా ఎంత మంచి సహవాసంలో. అది అట్టి సహవాసం మనం ఎదుగుతున్నామా? మాటి మాటికి కూడుకుంటున్నావా? మాటి మాటికి ప్రార్థన మీటింగ్లో, ప్రార్థన సహవాసంలో, గృహ కూడికల్లో కదా. మా ఇంట్లో మీటింగ్ పెట్టండి, ఆ ఇంట్లో అందరూ కలిసి కూడుకోవడం, ప్రార్థనా మీటింగ్లో, చర్చికి రావడంలో, ఈవినింగ్ మీటింగ్స్లో, యూత్ మీటింగ్స్లో చక్కగా అందరూ కలిసి, స్పెషల్ మీటింగ్స్లో యూనిటీగా ఐక్యత కలిగి. ఫెలోషిపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ proves, that is the evidence of your salvation. That is the evidence. What is the evidence? Evidence ఏంటి? The love towards one another. If you have love, you will have fellowship with one another. A desire to fellowship. చూసారా, ఫెలోషిపింగ్ ఏం చేస్తే స్ట్రెంథనింగ్స్ ఆఫ్ ఫెయిత్, మనం బలపరుస్తుంది మన విశ్వాసం. చూసారా, మనల్ని ఎంకరేజ్ చేస్తుంది క్రీస్తులో మనల్ని నడిపించడానికి. ఇట్ ఎంకరేజెస్ అస్ ఇన్ అవర్ వాక్ విత్ గాడ్. చూసారా, ఫెలోషిపింగ్ వాట్ డస్ ఇట్ డూ? ఇట్ హెల్ప్ అస్ టు గ్రో టుగెదర్ ఇన్ క్రైస్ట్. ఎదగడానికి సహాయపడుతుంది. మనం అందరం కలిసి దేవుళ్ళని ఎదగడానికి. వాట్ డస్ ఇట్ డూ? బై మీటింగ్ టుగెదర్. క్రిస్టియన్ ఫెలోషిప్ రిఫ్లెక్ట్స్ అవర్ యూనిటీ. మన ఐక్యతను ఇతరులకు బయలుపరుస్తుంది. అంటే ఐక్యత కలిగి మీరు ముందుకు కొనసాగుతున్నారా? మీరు మీ కుటుంబం కూడా సమాజంగా కూడిన మానకండి. కలిసి దేవుని సన్నిధికి రండి. కలిసి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించండి, దేవుని కనపరచండి. ఇక మూడోది, మీరు క్రిస్టియన్స్ అని, మీరు క్రైస్తవులని, విశ్వాసులని, రక్షించబడిన వారిని ఎలాగ అర్థమవుతుంది? బై సర్వింగ్, సేవ చేయడం. మొదటిది బై లవింగ్, 2 బై ఫెలోషిపింగ్, సహవాసం, 3 బై సర్వింగ్, సేవ చేయడం. వాళ్ళు దేవుని బిడ్డలని మనం రుజువు ఏమిటి అని అంటే, మనం సేవకులు. నేను పరిచర్య చేయడానికి రాలేదు కానీ, చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చాను అన్నట్టు. రేపు మనం పరిచర్య చేస్తున్నామా? సేవలో తోడ్పడుతున్నామా? పరిచర్య చేస్తున్నామా? చదవండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుంచి మనం చదివితే, మత్తయి సువార్త 25:34 నుంచి, దేవుని బిడ్డలమైన మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఒకరికొకరు మనం సహాయపడాలి. ఆకలిగా ఉన్నాను, భోజనం పెట్టావా? చూడండి 34 చదువుతాను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. ఎవరు స్వతంత్రించుకుంటారు? నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి. దప్పి గొంటిని, నాకు దాహం ఇచ్చిదిరి. పరదేశిన ఇంటిని, నాకు బట్టలు ఇచ్చిదిరి. రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చిదిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పారు. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొన్నట్టు చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నువ్వు దప్పికొన్నట్టు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశీ ఉన్నట్టు చూచి నిన్ను చేర్చుకుంటువి, దిగంబరుడైనట్టు చూచి బట్టలు ఇచ్చితివి, ఎప్పుడు రోగివైనట్టు చూచి రోగివైనటైనను చెరసాలలో ఉన్నటైనను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయన అడిగారు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో మీరు ఒకనికి మీరు చేసిదిరి కనుక నాకును చేసిదిరి నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. ఇది సర్వీస్ చేయడం, సోషల్ సర్వీస్ చేయడం. చూసారు, ఇవాళ నిజంగా మీరు క్రైస్తవులు అయితే సర్వీస్ ఉంటుంది. తప్పక అన్ని విషయాల్లో పరిచర్య చేస్తారు, సంఘాల్లో పరిచర్య చేస్తారు. దేవుని బిడ్డలు ఒకరినొకరు వడ్డించుకోవడం. అంత మాత్రమే కాదు, ఆకలిగా ఉన్న వారికి భోజనం పెట్టడం. ఇవాళ ఎస్ఏసి మినిస్ట్రీసే మన పరిచర్య. గత 4 సంవత్సరాల నుంచి, 2020 సంవత్సరం నుంచి ఇవాళ 24 వరకు భోజనం లేని వాళ్ళందరికీ, ఆకలిగా ఉన్నవారికి భోజనం పెడతాం, తప్పిగా ఉన్నవారికి దాహం తీరుస్తాం.
కనుక బట్టలు లేని వాడికి బట్టలు ఇస్తాం, చెరసాలలో ఉన్న వాళ్ళు దర్శిస్తున్నాం. ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ఇవన్నీ ఎవరు చేస్తారు? నిజంగా రక్షించబడిన వాళ్ళు చేస్తారు. ఎవరికి చేసినా, అల్పులైన వారికి ఎవరికి చేసినా మీరు నాకు చేసినట్టు. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం ఇవాళ మనం ఒకరికొకరు ఈ రకంగా అయినటువంటి భక్తులు మనం ఎదగలుగుతున్నాం. సర్వీస్ మనలో ఉందా? చెప్పండి, ఎంతమంది సర్వింగ్ పీపుల్గా ఉన్నారు? ఇవాళ ఎప్పుడైనా మనం భోజనం పెట్టావను, ఎప్పుడైనా దాహం ఇచ్చేవాడిని, ఎప్పుడైనా రోగిని పరామర్శించేవా? సో తప్పక ఇలా చేయడం వల్ల క్రీస్తును మనం ఇతరులకు చూపించిన వారం అవుతాం. సో యు రిఫ్లెక్ట్ క్రైస్ట్. సో క్రీస్తు ప్రేమను చూపించేవాడు, యు రిఫ్లెక్ట్ క్రైస్ట్ లవ్. చూసారా, ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో క్రీస్తు ప్రేమ మనలో కనపడుతుంది. అంతేకాని మన జీవితంలో రక్షించబడ్డామని అంటున్నాం, ఏ సేవలో ఏకీపించాం, ఏ పరిచర్యలో మనం ఏకీపించాం. ఈ ఉదయకాలం క్షమించండి, ఈ సాయంత్రం మీరు ఇండియా నుంచి వాక్యం వింటున్నటువంటి వారు పరిశీలన చేసుకోండి. ఎలా ఉన్నారు? మీ జీవితం ఎలా ఉందో? ఏ రకంగా మీరు ముందుకు కొనసాగుతున్నారు? నిజంగా రక్షించబడిన వారైతే, నిజంగా మార్పు చెందిన వారైతే, నిజంగా ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్స్ అయితే, నిజంగా ఎవిడెన్స్ ఆఫ్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్, ఎవిడెన్స్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ లవ్ టు వన్ అనదర్. ఒకరికొకరు ప్రేమ కలిగి జీవించండి. చీకట్లో ఉన్నట్టే. ఒకవేళ మీరు ప్రేమ లేకుండా ద్వేషం ఉంటే మీరు దేవుని బిడ్డలు కాదు, రక్షణ పొందిన వాళ్ళు కాదు, మీరు ఇంకా మార్పు పొందిన వారు కాదు, మీరు ఇంకా చీకటి సంబంధాలు, మీరు ఇంకా మరణమును దాటి జీవంలోకి వచ్చినారు కాదని అర్థం. పాపముల చేత, అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్నాం మనం ఒకప్పుడు, పాపం కానీ దాటి వచ్చాం, మనం జీవంలోకి వచ్చాం. మనం నవ్ వీ హ్యావ్ ఇటర్నల్ లైఫ్ ఇన్ అస్. మనలో నిత్య జీవం ఉంది. 2, సర్వీస్ టు వన్ అనదర్. ఒకరికొకరు సేవలో ఏకీపించడం. క్షమించండి, 2 ఫెలోషిప్పింగ్ మన ఉన్నది, సహవాసంలో. అలాంటి సహవాసంలో ఉన్నప్పుడే మనం ఒకరికొకరు భక్తులు ఎదగడానికి అవకాశం ఉంటుంది, దేవుళ్ళు ఎదగడానికి అవకాశం, మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి అవకాశం, దేవుళ్ళో ముందుకు కొనసాగడానికి. అందుకని సమాజంగా కూడటం మానద్దు అన్నారు. 3వది సర్వీస్ చేయడం, సేవలో ఏకీపించడం. ఏ రకంగా దేవుని సేవలో నువ్వు తోడ్పడుతున్నావు? ఏ రకంగా దేవుని పరిచర్యలో తోడ్పడుతున్నావు? ఏ రకంగా దేవుని పరిచర్య నమ్మకంగా చేయగలుగుతున్నాను? అది ఇవాళ దేవుని పని చేయడానికి చాలామందికి ఇష్టం లేదు. భోజనాలు పంచడానికి కనీసం వండరు. ఎస్ఎస్సి వండుతుంది, వండే దాంట్లో పరిచర్యలు ఎంతమంది తోడ్పడగలుగుతున్నారు? ఎస్ఎస్సి సంఘ బిడ్డలు. విచారకరమైన సంగతి. కనీసం భోజనాలు పంచడానికి కూడా కొంతమంది రారు. భోజనాలు తీసుకెళ్ళడానికి, కారు నడపడానికి రారు, వెహికల్ తీసుకురారు, వాళ్ళు వెహికల్స్ పెట్టలేరు. ఎంత విచారకరమైన సంగతి. ప్యాకింగ్ చేయలేరు. భోజనం లేని వాళ్ళకి భోజనం ఇచ్చే గొప్ప పరిచర్యలు, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు. ఏ సేవలో నువ్వు ఏకీపించట్లేదంటే అసలు డౌట్ మాట ఏంటంటే నువ్వు నిజంగా రక్షించబడ్డావా లేదా అనేది. నువ్వు పరీక్ష చేసుకో ఈరోజు ఉదయకాలం, నాకు ఉదయకాలం, మీకు రాత్రి. కనుక మనం ఒకరినొకరు ప్రేమించుకోగలుగుతున్నావా? క్రీస్తు ప్రేమించినట్టు మనం సహవాసం కొరకు వెతుకుతున్నావా? ఒకరికొకరు సహోదరులు మనం దేవుని సంఘములో సహవాసంలో ఎదుగుతున్నావా? ఆర్ వి సర్వింగ్ గాడ్? ఆర్ వి సర్వింగ్ పీపుల్? ఆర్ వి సర్వింగ్ అదర్స్? ఇతరులకి సర్వ్ చేయగలుగుతున్నావా? ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా. ఇన్ హెవెన్ యూ విల్ నాట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ అదర్ పీపుల్. ఇతరులకి సేవ చేయడానికి నీకు పరలోకంలో ఛాన్స్ లేదు. యూ ఓన్లీ సర్వ్ గాడ్ ఇన్ హెవెన్. But you got an opportunity to serve people on this earth, only on this earth, not in heaven. So make use of that opportunity. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నీకు అవకాశం సేవ చేయడానికి, ఇతరులకి సేవ చేయడానికి, ఇతరులకి భోజనం పెట్టడానికి, ఇతరులకి అన్నం ఇవ్వడానికి, ఇతరుల సిక్కుని దర్శించడానికి, ఇతరులకి రోగగ్రస్తులను దర్శించడానికి కదా, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడానికి, జైల్లో ఉన్న వాళ్ళు దర్శించడానికి కదా నీకు అవకాశం భూమి మీద. ఎందుకు చెప్పనా? పరలోకంలో ఎవడో ఆకలిగా ఉంటాడు. నువ్వు ఆకలి పెట్టడానికి, భోజనం పెట్టడానికి పరలోకంలో ఎవరికి ఇస్తావు భోజనం? అక్కడ సమృద్ధి ఉంటే పరలోకంలో ఎవరికైనా దాహం వేస్తుందా? అక్కడ దప్పికొనడు ఎవరు. నువ్వు దాహం నీళ్ళు ఇవ్వడానికి, నువ్వు సేవ చేయడానికి అవకాశం లేదు. పరలోక రాజ్యంలో ఎవరైనా రోగగ్రస్తులు ఉంటారా? అనారోగ్యులు ఉంటారా? ఇస్ దేర్ ఎనీ సిక్ ఇన్ హెవెన్ హూమ్ యూ గోయింగ్ టు సర్వ్? పరలోక రాజ్యంలో ఎవరైనా జైల్లో ఉంటారా? నువ్వు సేవ చేయడానికి అవకాశం లేదు పరలోకం.
బట్టలు లేకుండా పరలోకంలో ఎవడైనా ఉంటాడా? నువ్వు బట్టలు ఇవ్వడానికి? బట్టలు లేకుండా ఉన్నది భూమి మీదే. అనేక మంది బట్టలు లేకుండా ఉన్నారు. నీ బట్టలు 2 జతలు ఉంటే 1 జతను ఇవ్వగలుగుతారా? సో సర్వ్ చేయడానికి భూమి మీద నీకు నాకు దేవుడు అవకాశం ఇచ్చాడే. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుని వాక్యం మనం ముందుకు కొనసాగుదాం. ప్రభు బిడ్డలమని చెప్తూ మనలో ప్రేమ, సహవాసం, మనలో సేవ చేసే మనస్తత్వం లేనప్పుడు నువ్వు నిజంగా రక్షించబడ్డావా లేదా అనేది ఒక ప్రశ్న మార్కుగా మిగిలిపోద్ది. ఒక నువ్వు నిజంగా రక్షించబడిన వాడివైతే, నువ్వు నిజంగా రక్షించబడిన దానివైతే తప్పక ప్రేమ కలిగి జీవిద్దాం. ఆ ప్రేమను కొనసాగిద్దాం, కంటిన్యూ చేద్దాం, ఫెలోషిప్లో ఎదుగుదాం. చర్చి మానకండి, ప్రార్థన మానకండి, సహవాసం మానకండి, మీటింగుల్లో కూర్చోండి, గృహకూడికలు పెట్టుకోండి, గృహకూడికల్లో అందరూ కలవండి, ఫ్యామిలీస్ అందరు రండి. ఆ ఐక్యత, ప్రేమ, దేవుళ్ళని ఎదగండి, వాక్యాన్ని ఎదగండి, పాటలు పాడుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, వాక్యం చెప్పుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. ఎంకరేజ్ వన్ అనదర్, గ్రో ఇన్ ద లార్డ్, స్ట్రెంగ్తన్ యువర్ ఫెయిత్. దేవుడి విశ్వాసాన్ని ఎదగండి. 3 సర్వ్ వన్ అనదర్. ఒకరికొకరు ప్రేమ కలిగి జీవించి సేవ చేయండి. భోజనం లేని భోజనం పెట్టండి, ఆకలిగా ఉన్నవాడికి ఆకలికి తీర్చండి, బట్టలు లేనివాడికి బట్టలు ఇవ్వండి, దాహం ఉన్నవాడికి దాహం. సేవలో ఏకీపించండి, పరిచర్య చేయండి. నువ్వు చెయ్యి. ఒకవేళ నీ సంఘం చేస్తే నీ సంఘంతో కలిసి తోడ్పడు, సేవలో ఏకీపించి. ఇటు కృప దేవుడు మీకు నాకు అందరికీ అనుగ్రహించి ఇటు కృపలో మనం ముందుకు దేవుడు సహాయం చేయను కాక. పరిశుద్ధాత్మ సహాయం అడగండి. ఇలాంటి జెన్యూన్ లవ్లో, ఇలాంటి నిజమైన ప్రేమలో, ఆ డిజైర్ ఫర్ ఫెలోషిప్, సహవాసం కొరకు అట్టి ఆసక్తి నాకు దయచేయండి. అండ్ ఆ హార్ట్ టు సర్వ్, ఈ సేవ చేయడానికి నాకు అలాంటి హృదయాన్ని ఇవ్వండి ప్రభు. నా హృదయం చాలా కఠినంగా ఉందేమో, నాకు సేవ చేసే హృదయం ఇవ్వండి. ఆసక్తి కలిగి ప్రభు సహవాసానికి వెళ్ళాలనే ఆసక్తి నాకు దయచేయండి. నిజమైన జెన్యూన్ ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ నేను కలిగి జీవించడానికి సహాయం. దేవుడు తప్పక మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి అట్టి కృపలో మిమ్మల్ని ఆశీర్వదించిన కాక ప్రార్థన చేస్తాను. ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన వాక్యం మా హృదయాలు ఫలింపజేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో శ్రేష్టమైన వాక్యాల్ని ప్రతిరోజు వినడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఎన్ని పనులున్నా మరి ప్రభు బిడ్డలు ఆసక్తి కలిగి 6:30కే సాయంత్రం మీ వాక్యం వినడానికి వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి వందనాలు. తప్పక దీవించండి, మీ దీవెనలతో నింపండి, మీ ఆశీర్వాదాలతో నింపండి, వాక్యంలో ఎదిగింపజేయండి, మీ రాజ్యం రాకడ కొరకు సిద్ధపరచండి. నిజమైన రక్షించబడిన వారుగా ఎవిడెన్స్ ఏంటో చూసాం. ఈరోజు కూడా చాలా ఎవిడెన్సెస్ చూస్తున్నాం. ఈరోజు నిజమైన ప్రేమ కలిగి బిడ్డలుగా జీవిస్తారు. వారిలో ద్వేషం ఉండదు. వారు ఇంకా చీకటి సంబంధులు కాదు, వెలుగు సంబంధులు. వారు మరణంను జయించి జీవంలోకి వచ్చినటువంటి వారు. మళ్ళీ ఇంకా ద్వేషం ఉంటే మేము ఇంకా రక్షించబడలేదేమో, ఇంకా చీకట్లో ఉన్నామేమో, ఇంకా సైతాన్ సంబంధిగా ఉన్నాం. కయ్యంలో ద్వేషం ఉంది, ఎందుకని అతను అపవాది సంబంధి, చంపేశాడు తన తమ్ముడిని. ఎంత విచారకరమైన సంగతి. ఇవాళ మా జీవితంలో ప్రేమను కలిగి జీవించి ఒకరికొకరు మేము సహవాసంలో ఎదగడానికి, ఫెలోషిప్లో ఎదగడానికి, నిజమైన ఆ ఫెలోషిప్ కొరకు ఆ డిజైర్ మా దయచేయండి, అంటే ఆసక్తి దయచేయండి. అమ్మో నేను దేవుడి మందిరం మాను, ప్రార్థన మాను, వాక్యం మాను, ఆయన సన్నిధిని మాను, అట్టి ఆసక్తి మాకు దయచేయండి, అటు కుతూహలం మాకు దయచేయండి. మా జీవితంలో ఆ సహవాసంలో ఉండి ఎదిగి మీతో దగ్గర సంబంధం కలిగి అభివృద్ధి పొందడానికి కృప దయచేయండి. నిజమైనటువంటి సర్వీస్ మోటివ్ కలిగి హార్ట్ అట్టి హృదయం మాకు దయచేయండి. సేవ చేసే హృదయం మాకు దయచేయండి. మేము సేవ చేయించుకోవడం కాదు, ఇతరులకు సేవ చేసే తగ్గింపు జీవితం మేము కలిగి ఆకలిగా ఉన్నవారికి భోజనం పెట్టండి. ఇంకా అనేకమైన మంచి పనులు, దాహంగా ఉన్నవారు, తప్పిగా ఉన్నవారు బట్టలు లేని వాళ్ళు బట్టలు లేవని, జైల్లో ఉన్న వాళ్ళు దర్శించడం, అనారోగ్యం పరామర్శించడం, పరదేశాలకు చేర్చుకోవడం, అలాంటి మంచి కార్యాలు చేసి మీ మహిమార్థంగా బ్రతకడానికి కృప దయచేయండి. వెతబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయండి. లైవ్లో వచ్చిన ప్రతిబడిని దీవించి ఆస్వాదించమని మా ప్రభు మా రక్షకుడు ప్రియకుమారుడైన యేసయ్య ఘనమైన నామములో మిక్కిలంత ప్రతిబలాడి శుద్ధించి ప్రార్థించి అడిగి వినయంతో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. So God bless you.